వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మనం గత కొంతకాలంగా మూసీకి సంబంధించి వ్యవహారాలన్నీ అంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తప్పిదాలని, ఆయన చేస్తున్నటువంటి భాగోతాలని ఒకటి ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాం. అయితే సీన్ కట్ చేస్తే ఇవాళ మూసీ మీద అతి పెద్ద స్కెచ్ రేవంత్ రెడ్డి వేసినట్టు కనిపిస్తుంది. మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఇవాళ నా వెనకలో ఉన్నటువంటి ఫోటో మూసీ రివర్కి సంబంధించి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ఒక ఏరియల్ పిక్చర్. ఇక్కడ మీకు కనిపిస్తుంది బాపు ఘాట్. అయితే ఈసా మూసీ రివర్ సంగమం తర్వాత ఉన్నటువంటి అప్పటి నీళ్లు ఉన్నప్పటి మూసి, ఇప్పుడు నీళ్లు లేవనుకోండి, డ్రైగా కనిపిస్తుంది. నీళ్లు ఉన్నప్పటి మూసి. మీకు ఈ ఫోటో చూస్తే మీకు డౌట్ రావచ్చు. ఏం డౌట్ వస్తుంది మీ అందరికీ అంటే, మూసి చుట్టూత ఉన్నటువంటి ఈ కంచెలేంటి అని డౌట్ రావచ్చు. ఏంటి ఈ కంచె చూసారా? మూసి చుట్టూత అటు ఇటు రివర్ బెడ్ మీద, అట్లాగే దానికి సంబంధించి బఫర్ జోన్ మీద ఈ కంచె ఏంటి అని డౌట్ రావచ్చు. అయితే ఈ కంచె నేను వేసినటువంటి కంచె కాదు, ఇది రేవంత్ రెడ్డి గారి వేయబోయే కంచె. ఆయన ఇప్పటికే మనకి డిజైన్లు రోజుకోటి పూటకోటి, లేదంటే ఆయన మత సామరస్యానికి ప్రతీకగా ఒకవైపు ఓంకారేశ్వర మందిరం, అట్లాగే ఇటు చర్చి, మసీదు, గురుద్వారా, ఇట్లా సకల కుల మతాలకు సంబంధించి అందరికీ మత సామరస్యాలకు ప్రతీకగా మూసి ఒడ్డును తీర్చిదిద్దుతున్నాడో, దానికి సంబంధించి డిజైన్లు ఎట్లయితే ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, రేపు ఒకటి, మాపోటి మారుస్తున్నాడో, ఆ యొక్క మూసీని ఇవాళ ఆయన కంచెలతో ప్రొటెక్ట్ చేయదలుచుకున్నాడట. మరి ఎందుకు ఆయనకి ఆలోచన వచ్చిందో మనకు తెలియదు. ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా చెప్పలేదు. లేదు అంటే ఇప్పటిదాకా మూసీ మీద రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో అంతా కూడా నాన్ ట్రాన్స్పరెంట్గా జరుగుతోంది. అది మూడో వ్యక్తికి తెలియదు. కానీ ప్రజల నుంచి మేము ఎట్లయితే సజెషన్ స్వీకరిస్తామని ఆ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రోజు, అంటే మొత్తం చేతులు గాల్లే కాకులు పట్టుకుంటారు చూసారా, మొత్తం అయిపోయింది అప్పటికే. గత సంవత్సరం క్రితం ఇల్లులు కూల్చేశారు. ఎక్కడ అటు మలక్పేట్ ఆ ప్రాంతాలు ఇల్లులు కూల్చేశారు, ఆర్బిఎక్స్ అని రాశారు. ఇక్కడ గాంధీ సరోవర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్లో భాగంగానే మేము మధు పార్క్ రిడ్జ్ భూసేకరణకు అంటూ కూడా పేపర్లో నోటీస్ ఇస్తారు. దాంట్లో క్లియర్గా అధికారులే ఇస్తారు. అధికారులు ఇచ్చినటువంటి ప్రకటన ఇది, మనం చెప్తుంది కాదు. బాపు సరోవర్ కోసం మీ యొక్క ప్రాజెక్టు మేము తీసుకుంటున్నాం, మీ ల్యాండ్ తీసుకుంటున్నాం అని నోటీస్ ఇచ్చారు. తర్వాత బఫర్ జోన్ అన్నారు, బెదిరించారు. తర్వాత మేము ల్యాండ్ ఇల్లుకి ఇల్లు ఇస్తాం, మీరు పోయి కట్టుకోపోండి, డబ్బులు ఇచ్చేస్తామన్నారు. అది సీఎం గారి ప్రకటన. అధికారులేమో టీడీఆర్ అంటారు. ఇవాళ మూసీలో ఉన్నటువంటి ప్రజలకైతే మాత్రం నిద్ర లేని రాత్రులు గడుపుతూనే ఉన్నారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కొత్త ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది, కొత్త ఎత్తుగడ అనుకోవాలి. ఇవాళ మూసీలో సరే మలక్పేట దగ్గర ఎందుకు కూల్చావు సంవత్సరం క్రితం, ఇవాళ ఎందుకు మూసీ ఫేస్ 1లో భాగంగా బాపు ఘాట్ వరకే, లంగర్ వరకే చేస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, క్లారిటీ లేదు. ప్రజలు కోరుకుంటుంది ఇవాళ ఇంత చెత్తగా ఉన్నటువంటి మూసీ నది, దాన్ని శుద్ధి చేయమని కోరుతున్నారు. సుందరీకరణ చేసి అదేదో బిజినెస్ ప్రాజెక్ట్ లాగా, కమర్షియల్ ప్రాజెక్ట్ లాగా, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా మూసీని ఏం చేయమని కోరట్లా ప్రజలెవరు. ప్రజలకు అక్కర్లేదని చెప్తున్నారు. మీరు చెప్పినట్టుగానే ప్రజలకు అక్కర్లేదంటే అక్కర్లేదనే చెప్తున్నారు ప్రజలు. కానీ ఇవాళ ప్రజల మాట ప్రభుత్వానికి పట్టట్లా. అయితే ఇక్కడ ఇది రేవంత్ రెడ్డి గారు వేయబోయే కంచె, వేసిన కంచె కూడా అనట్లా మనం, వేయబోయే కంచె ఆయన గడీల పాలన అని గతంలో బేగం అక్కడ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి పెద్ద కంచెల్ని ఆయన ప్రమాణ స్వీకారం రోజు కూల్చాడు. కూల్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏం చేస్తున్నారు, మూసీకి కంచె వేస్తున్నారు. ఆయన కూల్చినటువంటి కంచెను ఇక్కడ మూసీకి వేస్తున్నారు. ఈ కంచెను కూడా ఎందుకు వేస్తున్నారు అనేది ఆయన చెప్పాలా, ఎందుకు వేయాల్సి వస్తుంది అని. ఒకవేళ నిజంగా దాన్ని ప్రొటెక్ట్ చేయదలుచుకుంటే చెత్త వేయకుండానో లేకుంటే ఇంకోటి ఏమన్నా అని అనుకుంటే మీరు పొరపడినట్లే. ఎందుకు వేస్తున్నారు అంటే ఇల్లు కూల్చి అదంతా ఆ యొక్క ల్యాండ్ని స్వాధీనం చేసుకోవడానికి వేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి కొటేషన్ ఈ బాబ్డ్ వైర్స్కి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కంచెకి, అట్లాగే ఇక్కడ ఇన్స్టాల్ చేసే సిమెంట్ ప్రీకాస్టెడ్ పోల్స్కి కొటేషన్ అడుగుతోంది ప్రభుత్వం. ఇవాళ టెండర్స్ని పిలుస్తోంది. ఆ యొక్క డాక్యుమెంట్లు మన చేతికి దొరికినాయి. అందుకనే ఇవాళ నేను మాట్లాడుతున్నా. ఇట్లా కంచె వేయటం వల్ల ఫాయిదా ఏంటి అంటే, మూసీకి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ అంతా ప్రభుత్వాన్ని బోర్డులు పెడతారు. హైడ్రా అని ఎట్లయితే ఇప్పుడు కబ్జా చేశారని మిమ్మల్ని కబ్జా కోర్లుగా ముద్రేసి ఎట్లయితే బోర్డులు పెడుతున్నారో ఆక్యుపైడ్ ల్యాండ్ నుంచి స్వాధీనం చేసుకున్న తర్వాత, ఇవాళ మూసీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంఆర్డిసిఎల్ అంటే
మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఆ బోర్డు కూడా ప్రింట్ చేసి ఇక్కడ పెట్టబోతున్నారు. అయితే మీకు రావచ్చు ఈ కంచె మీరెట్లా వేశారు అని. రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే మాయాజాలం ఏఐ మాయ చేసి ఆయన డిజైన్లు సృష్టించారో మనం కూడా ఏఐలోనే సృష్టించినాం ఈ కంచెని. అట్లనే రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండో అదే ఇది చూడొచ్చు. ఇది ఒరిజినల్ ఇమేజ్, మూసీకి సంబంధించినటువంటి ఒరిజినల్ ఇమేజ్. మనం అడిగాం ఏఐలో మాకు ఇట్లా కంచెలతోటి కావాలి, కొంచెం లైట్లు ఉండాలి అని. ఇచ్చింది, కంచెలు పెట్టింది, లైట్లు వేసింది. క్లియర్గా రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందో అది కూడా చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డిజైన్లు కూడా ఇట్లనే కదా. ఈ యొక్క మూసీకి ఇది ఒరిజినల్ మూసీ రివర్, ఇది ఇప్పుడు ఎగ్జిస్టింగ్. మనం గూగుల్లోనే తీసాం దీనికి రేవంత్ రెడ్డి గారు పెట్టే కంచెలు వేయమని చెప్పాం. ఇట్లా కంచెలు వేసింది ఏఐలోనే. మొన్న మీకు చూపించా కదా, ఏఐలోనే రేవంత్ రెడ్డి గారు డిజైన్లు డెవలప్ చేశాడు గూగుల్ జెమినీ అని. అదే ఏఐలోనే మనం ఈ పిక్స్ని క్రియేట్ చేసి అయిపోలా. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏది చేశారో ఒరిజినల్, ఇది ఏఐ జనరేటెడ్. నేను చెప్తున్నా ఏఐ జనరేటెడ్ అని చెప్తున్నాను, ఎందుకంటే ఆయన డిజైన్లు ఏఐలో చేశాడు కాబట్టి మనం కూడా ఏఐలోనే చేసాం. అయితే సరే, ఏం బేస్ తోటి మనం మాట్లాడుతున్నాం మీకు కూడా డౌట్ రావచ్చు. చూడండి, ఇది కొటేషన్ అడుగుతుంది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, నేమ్ ఆఫ్ ది వర్క్ సీల్డ్ కొటేషన్స్ ఫర్ నాన్ ఎస్ఓఆర్ ఐటమ్స్ ఫర్ ది వర్క్ ఆఫ్ సప్లై అండ్ ఫిక్సింగ్ ఆఫ్ precast concrete boundary stones on EC river boundary and buffer zone both sides 9.2 kilometers from హిమాయత్ సాగర్ టు గాంధీ సరోవర్. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్. అట్లాగే 11.8 కిలోమీటర్స్ ఫ్రమ్ ఉస్మాన్ సాగర్ టు గండిపేట్ టు గాంధీ సరోవర్. అంటే ఫేజ్ 1లో ఏదైతే వాళ్ళ బౌండరీ ఉందో ఆ బౌండరీకి మొత్తం కంచెలు బాతే ప్రక్రియలో ఇవాళ ఎంఆర్డిసిఎల్ బిజీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆల్రెడీ వాళ్ళు డిపిఆర్ ప్రవేశపెట్టరు, ప్రజలకు ఏం చేస్తామో చెప్పరు, అట్లాగే ప్రజలతోటి కన్సల్టేషన్స్ తీసుకోరు. ఇప్పటిదాకా తీసుకోవాలా, ఇప్పుడు తీసుకుంటామని ప్రకటనలు చేసి మూసీ మీద ఏదో చేస్తామని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి వాళ్ళ బతుకులు ఆగం చేసి ఆల్రెడీ ఇప్పటికే 10,000 ఇల్లు కూలుస్తామని 10,017 ఇల్లు అనుకుంటా దానికి సంబంధించి తెలంగాణ గెజెట్ ఇచ్చి గాంధీ సరోవర్ పేరుతో మీ ల్యాండ్ తీసుకుంటామని పేపర్ ప్రకటన ఇచ్చి ఇవంతా అయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయో రేవంత్ రెడ్డి గారు మేల్కొని సబ్ కమిటీ వేసి ప్రజలతోటి కన్సల్టేషన్స్ ఇమ్మని మాకు 15వ తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టి తీసుకునే కార్యాచరణ స్టార్ట్ చేశారు. ఏంటి ఇవన్నీ చేసిన తర్వాత ఫేజ్ 1కి సంబంధం లేనటువంటి మలక్పేటలో ఇల్లు కూల్చేస్తారు. సంవత్సరంన్నర క్రితమే పేదలు నాగం చేస్తారు. అది అయిపోయింది. ఆడ కూల్చేసిన తర్వాత ఇవాళ పేపర్ ప్రకటనలు గాంధీ సరోవర్ పేరుతో ఇచ్చేసి ఇక్కడ కొటేషన్లు ఏది కంచెల కోసం వీళ్ళు మొత్తం ఆల్రెడీ ఇచ్చేసి సప్లై ఆఫ్ ప్రెస్ట్రెస్డ్ వైబ్రేటెడ్ కాంక్రీట్ పెడెస్టల్ ఆఫ్ సైజ్ ఆఫ్ 200 x 200 x 1800 mm by using M40 grade concrete and 8 numbers of 4 mm pre-stressed intended PC wire including necessary supporting fixtures for fencing, duly embossing the logo name of MRDCL painted over the surface for boundary including all material, labor charges, transportation including ట్యాక్సెస్ ఎక్సెట్రా అని ఇచ్చారు. ఇది కొటేషన్ అడుగుతున్నారు. ఇప్పుడు కొటేషన్స్ L1, L2, L3 తీసుకుంటారు కదా, అట్లా సీల్డ్ కవర్ కొటేషన్స్ని ఎంఆర్డీసీఎల్ అడుగుతుంది. స్కోప్ ఆఫ్ ది వర్క్ ఏంటి? ద సెలెక్టెడ్ ఫర్మ్ షెల్ యాక్ట్ యాజ్ ఎ లీగల్ ఎక్స్పర్ట్ అండ్ అడ్వైజర్ టు ఎంఆర్డీసీఎల్ ప్రొవైడింగ్ అడ్వైజరీ, రెగ్యులేటరీ, ట్రాన్సాక్షన్ అండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సపోర్ట్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ డెవలప్మెంట్, కాంట్రాక్ట్స్, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్, రెగ్యులేటరీ కంప్లయన్స్ అండ్ ఎలియడ్ ఏరియాస్ ఇంక్లూడింగ్ రిప్రజెంటేషన్ బిఫోర్ కోర్ట్స్, ట్రిబ్యునల్స్ అండ్ స్టాచ్యుటరీ అథారిటీస్ యాజ్ రిక్వైర్డ్. అంటే వీళ్ళు బాతిన తర్వాత ఎవరిని ఆ కంచెల్లోకి రానిచ్చే పరిస్థితి. ట్రెస్ పాసర్ షుడ్ బి, ఖచ్చితంగా వాళ్ళు పెడతారు కదా, ట్రెస్ పాసర్ షుడ్ బి పనిష్డ్ అని. ఎవరైతే ఇప్పుడు వాళ్ళంతా కూడా ఆ కంచెలు వేసుకుంటారో కంచెల లోపల, అంటే ఇప్పుడు వీళ్ళు క్లియర్గా బఫర్ జోన్స్ అని కూడా ఇచ్చారు. బఫర్ జోన్స్ కాబట్టి మధు పార్క్ రిడ్జ్ కూడా సగం కూల్చేసి బఫర్ జోన్ కింద కంచె వేసి ఇది బఫర్ జోన్ అంటారు. బఫర్ జోన్ కోసం ఖచ్చితంగా కూల్చాల్సినటువంటి పరిస్థితి. నువ్వు కాంపెన్సేషన్ మేము టీడీఆర్ ఇస్తామా, ఇంకోటి ఇస్తామా, ఏదైనా ఇస్తాం, తీసుకొని వెళ్ళిపోతారా వెళ్ళిపోండి, లేదంటే మేము కూల్చి కంచేసుకుంటాం. అది ఎంఆర్డీసీఎల్ బోర్డు బాతుకుంటాం. మీరు అప్పుడు కూడా మేము ఇక్కడే ఉంటాము, మేము ఇక్కడ వస్తారంటే ట్రెస్ పాసర్ షుడ్ బి పనిష్డ్. అప్పుడేంటి, లీగల్గా చట్టరీత్యా వాళ్ళ మీద కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం, కోర్టుకి ఈడుస్తాం, జైల్లో కూసబెడతాం. ఇది రేవంత్ రెడ్డి గారి సినారియో. సామ దాన భేద దండోపాయాలు అంటారు చూసారా. ఇవాళ ప్రభుత్వంలో అధికారం చేతిలో ఉందని
ఇవాళ కంచెలేస్తాం అని వేసి అక్కడ ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతాలని భయభ్రాంతులకు గురి చేసి నానా హంగామా సృష్టించే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ నేను ఏదైతే మీకు ఇందాక చూపించానో ఇది ఇక్కడ ఇట్లా ప్రవేశం నిషిద్ధం, హై సెక్యూరిటీ జోన్, డు నాట్ క్రాస్ అన్నట్టుగా ఎంఆర్డిసిఎల్ బోర్డుతో ఉన్నటువంటి సిమెంట్ దిమ్మెలు వచ్చి దాని లోపలికి ఎంటర్ అయితే ఖచ్చితంగా ట్రెస్ పాసర్ షుడ్ బి పనిష్డ్. అయితే ఇంకో కొటేషన్ కూడా చూపిస్తా. ఇది చూడండి, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చింది ఏంటంటే, మొన్న డెవలప్మెంట్ ఆఫ్ 3D డిజిటల్ ట్విన్ మోడలింగ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ structures along the Musi River with 1 kilometer either side from the center of Musi River in the stretch Usman Sagar to Bapu Ghat for a length of 21 kilometers for an area of 21 into 2 kilometers 42 kilometers recall. అంటే మూసీ స్ట్రెచ్ పొడవున అటు కిలోమీటర్ ఇటు కిలోమీటర్తో ఒక 3D డెవలప్మెంట్, టౌన్ ప్లానింగ్ తోటి 3D డెవలప్మెంట్ తోటి కోసం ఇచ్చినటువంటి బిడ్ ఇది. ఇప్పుడేమి ఇచ్చారు, ఇది ఎప్పుడు 6/2/2026 అంటే అటు కిలోమీటర్ ఇటు కిలోమీటర్ మూసీ రివర్ ఫ్రంట్ మొత్తం బఫర్ జోన్ లేకుండా ఒక మోడల్ 3D మోడల్ ఇమ్మని కోరారు. ఇవాళ ఏం చేస్తున్నారు, కంచె వేస్తున్నారు. అయితే ఈ కంచె వేసిన దాన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ లేకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి యొక్క సలహాదారులు కానీ ఏమి చెప్పదలుచుకున్నారంటే, ఇవాళ పేపర్లో పెద్ద ఎత్తున వచ్చింది, మూసీ రివర్ రివైవల్ గోస్ పబ్లిక్, అంటే ప్రజల నుంచి మేము కోరుకుంటున్నాం, ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం, ప్రజల సజెషన్లు తీసుకుంటున్నామని. తెలంగాణ గవర్నమెంట్ ఇన్వైట్ సజెషన్స్ టిల్ April 15th వయా ఈమెయిల్ moosey@gmail.com విత్ డెడికేటెడ్ సబ్ కమిటీ అని. అంటే మేము ఏదో గొప్ప చేశాం, ప్రజల అంటే భవిష్యత్తులో మాట్లాడుకోవడానికైనా లేకుంటే కోర్టులో చెప్పుకోవడానికైనా మేము ప్రజల నుంచి తీసుకున్నాం, ప్రజల అభిప్రాయాల మేరకే పనిచేస్తున్నాం, బీజేపీ లాగా మేము చేయట్లా అని ఇప్పటి నుంచే ఆ వాదన స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఒక అంకిత్ మయాంక్ అనే అకౌంట్ నుంచి ఒకటి స్టార్ట్ అయింది, బీజేపీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ ఏ స్కీమ్ ఫస్ట్ పబ్లిక్ అవుట్రేజ్ లేటర్. అంటే వాళ్ళు ఫస్ట్ పని స్టార్ట్ చేసిన తర్వాత ప్రజల నుంచి అవుట్రేజ్ మళ్ళీ ఎదుర్కొంటారు. కానీ తెలంగాణలో గవర్నమెంట్ అట ఇన్వైటెడ్ ఓపెన్ సజెషన్స్ ఫ్రమ్ పబ్లిక్ ఆన్ మూసీ రివైవల్ వైల్ లాంచింగ్ ద ప్రాజెక్ట్. మూసీ రివైవల్ కోసం ప్రజల నుంచి సజెషన్లు తీసుకుంటారు, ఓపెన్ సజెషన్లు అట. అది కూడా బికాజ్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ యాజ్ ఇంప్లిమెంటేషన్. బ్రిలియంట్ మూవ్ బై రేవంత్ రెడ్డి. ఏంటి, మలక్పేట ఇల్లు కూల్చేది బ్రిలియంట్ మూవే. మూసీ రివర్ ఫ్రంట్లో భాగంగా బాపు సర్వర్ కోసం మీ ఇల్లు తీసుకుంటామని పేపర్ ప్రకటన ఇచ్చింది, బ్రిలియంట్ వర్కే. ఓంకారేశ్వర టెంపుల్ బ్రిలియంట్ వర్కే. గాంధీ బాపు ఘాట్ వద్ద 100 అడుగుల బాపు విగ్రహం కడతామని అక్కడ తలపెట్టినటువంటి ఫౌండేషన్ వేయకుండా వెనుకడుగేసి అక్కడ ఓంకారేశ్వర టెంపుల్ తెర మీద తీసుకొచ్చి అక్కడ ఫౌండేషన్ వేసింది రేవంత్ రెడ్డి గారు, బ్రిలియంట్ వర్కే. దాన్ని వీళ్ళ సలహాదారులు శ్రీరామ్ కర్రీ గారు రీపోస్ట్ కొడతారు. అంటే ప్రజల్లోకి ఒక నెరేటివ్, ప్రతిపక్షాలు ఇవాళ తెలంగాణలో ప్రజానీకం ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నిలదీస్తుంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మూసీ మీద తిరుగుబాటు స్టార్ట్ అవుతుంటే దాన్ని కవర్ చేసుకోవడానికి ఇది ఒక ఎత్తుగడగా కనిపిస్తుంది. ఒకవేళ సూచనలు సలహాలు తీసుకునేదైతే ఎప్పుడు తీసుకోవాలి, ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు ముందుగా చేయకముందు. ఇప్పటిదాకా డిపిఆర్ లేదు, ఇప్పటికే డిపిఆర్కి సంబంధించి 3 కంపెనీల కన్సార్టియంకి ఇచ్చేశారు. మరి ప్లానింగ్ లేదు, డిపిఆర్ లేదు, డిపిఆర్ని బయటపెట్టరు, ఎన్విరాన్మెంటలిస్టుల సజెషన్లు తీసుకోరు, ఎన్విరాన్మెంటలిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయ సేకరణ లేదు, దానికి సంబంధించి ఆల్ పార్టీ మీటింగ్ లేదు, దానికి సంబంధించి రివర్ బోర్డులో కనీసం ఏమీ ఉండదు, చర్చలు ఉండవు, ఏముండవు, వంటెద్దు పొగడుగా చేసుకుంటూ పోతున్నారు. కానీ ఇవాళ బీజేపీ లాగా మేము చేయట్లేదని ఇక్కడ చేసుకుంటారు. నన్ను అడిగితే బీజేపీ చేయదో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమో ఈ పక్కన పెడదాం, ప్రజలకు ఏం కావాలంటే చేద్దాం. ఇలా ఇల్లు కూల్చకుండా, ఒకరిని అన్యాయం చేయకుండా, వాళ్ళని రోడ్డుకి వేయకుండా అది చేసే కార్యాచరణ చేద్దాం. అయితే ఇవాళ ప్రజల అభిప్రాయాల కోసం చేద్దాం కదా. ఇవాళ అంతా చేసేసిన తర్వాత ఇప్పుడు ప్రజల అభిప్రాయం తీసుకోవటం ఏంటి? మొత్తం అయిపోయి వాళ్ళు ఇవాళ ఆందోళనలు చేస్తున్నారు, మా ఇల్లు కూల్చొద్దు, మా ఇల్లు మేము ఇవ్వమని రోడ్లు ఎక్కుతున్నారు. ఆందోళనలు చేస్తున్నటువంటి ప్రజల దగ్గరికి ఇప్పటిదాకా వెళ్ళలేదు కదా. కనీసం మూసీ బాధితులతో కూడా ప్రభుత్వం కన్సల్టేషన్స్ చేయట్లేదు కదా. వాళ్ళేదో ఆక్రమణదారులాగా, చొరబాటుదారులాగా వాళ్ళని రోడ్డుకి ఈడ్ చేసి ఇవాళ మేము కంచెలేసుకుంటాం అని ఒక ఎత్తుగడ తెర మీద తీసుకొస్తే ఇది ఎక్కడ కరెక్టు? మనం నియంత పాలనలో ఉన్నామా, ప్రజాపాలనలో ఉన్నామా? ఎక్కడుంది ప్రజాపాలన తెలంగాణలో? ఇవాళ అంత క్లియర్గా బిడ్ ఇచ్చి అన్నీ ఇచ్చిన తర్వాత ఇవాళ ప్రజలకి, తెలంగాణ ప్రజానికానికి జాతీయ స్థాయిలో పోర్ట్రేట్ చేసుకునేది ఏంటి? బీజేపీ లాగా మేము చేయట్లేదని పోర్ట్రేట్ చేసుకుంటా ఉన్నారు. అసలు ఇవాళ గవర్నమెంట్ ఎలిసిట్స్ పబ్లిక్ ఒపీనియన్ ఆన్ మూసీ రిజర్వేషన్ ప్రాజెక్ట్ అని ఇవాళ పేపర్ ప్రకటిస్తే సరిపోయిందా? ఎప్పుడు తీసుకోవాలా పబ్లిక్ ఒపీనియన్? బిఫోర్ కన్సల్టేషన్స్ మొదట అవ్వాలా, కన్సల్టేషన్స్ అని ఒక ఫ్రేమ్వర్క్లో జరగాల, తర్వాత ఆ యొక్క పేపర్ ప్రకటన
ల్యాండ్ అక్విజేషన్ తర్వాత జరగాల. బిఫోర్ దట్టే మీరు ల్యాండ్ అక్విజేషన్ ప్రకటనలు ఇస్తారు, పేపర్ క్లిప్పింగ్స్ ఇస్తారు, కూల్చేస్తారు. అసలు మలక్పేటలో కూల్చినటువంటి ఇల్లుకి ఫేస్ 1 సంబంధమే లేదు. మూసి అనగానే మూసి ఒడ్డునటువంటి కూల్చి పడేశారు. పేదలు, నిరుపేదలు రోడ్డున వేశారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆ యొక్క ఇల్లు అంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. ఆ గూడును చెల్లాచెదురు చేసేసి గూడు లేని పిట్టల్లాగా ఎగిరి ఎడకన్నా పోండి మీరు అంటే తెలంగాణ ప్రజానికం ఓటేసి గెలిపించినటువంటి పాపని ఇదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేసేది. ఇవాళ గొప్పగా చేసుకుంటామని చెప్పుకుంటున్నారు. మీ రాజకీయం ఎవరు చూస్తలేరు? మీ మీ బెనిఫిట్స్ ఎవరికి కనిపిస్తలేవు? అందరికి కనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ ప్రజానికం తెలియదా? ఇవాళ ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మీరు నిజంగా అందరు నిరాశ్రయాలు చేసి 10,000 ఇల్లులు కూలుస్తామంటే మీకు అసలు తెలంగాణ ప్రజానికం ఓటేసే అవకాశం ఉంటుందా? ఇంత మాయాజలం చేస్తున్నారు. ఏఐలో మాయ చేసి డిజైన్లు ప్రవేశపెడతారు. ఇప్పుడు లాస్ట్కి కంచెలు వేసే కార్యాచరణకు వచ్చారు. సో మూసీలో కంచెలు ఎందుకు వేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.